ఒక యూనియన్ మరో యూనియన్ విమర్శించడం, టార్గెట్ చేసి అసత్య ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని భారతీయ మజ్దూర్ సంఘం తిరుపతి జిల్లా కార్యదర్శి వెంకటాద్రి యాదవ్ హితవు పలికారు. తిరుపతి స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఐటియుకు చెందిన నాయకులు తమ కార్మిక సంఘం గురించి విమర్శించడం సరికాదన్నారు. సిఐటియు అంగన్వాడీ టీచర్లను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారని, ఇలా పలు కార్మిక సంఘాలను వారు మభ్యపెట్టడం తప్ప సాధించింది చాలా తక్కువ అన్నారు. విషయాన్ని లేవనెత్తాడు. హింసలో ఉండకూడదు అని చెప్పడానికి అతను ఎవరు అని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. బిఎంఎస్ అనేది ఒక కార్మిక సంస్థ, కార్మికుల కోసం ఏర్పడిన సంస్థ కాబట్టి దానిని మనం చేసుకుంటున్నాం. సిఐటి అనే వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అతను ఎవరు, మాకు బిఎంఎస్ ఉండకూడదు, బిఎంఎస్ హింసలో ఉండకూడదు అని చెప్పడానికి అతను ఎవడో నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇంకా తర్వాత సంగతి మా సార్ వాళ్ళు మాట్లాడతారు. రాజకీయ ప్రయోజనం వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య 3వ స్థానంలో ఉండింది దేశవ్యాప్తంగా కార్మిక సంస్థ సిఐటియు. 5, 6 స్థానానికి దిగజారిపోయింది. మీరే ఆలోచించుకోవాలి. ఈ సంస్థ మీద ఎప్పుడైనా మీది విదేశీ సంస్థ, ఇది దేశంలో ఉండకూడదు అనేసి మేము ఏనాడు చెప్పలేదు. తోటి కార్మిక సంస్థలన్నీ గౌరవించాము. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఈ దేశంలో స్వేచ్ఛ, యూనియన్ పెట్టుకోవచ్చు, కార్మికుల పక్షాన పోరాడచ్చు, ప్రభుత్వాన్ని పైన ధర్నా చేసి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి, కార్మికులు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పి, పరిశ్రమలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘ్ పనిచేస్తుంది. 70 సంవత్సరాలుగా నిరంతరంగా పనిచేస్తున్నాము, ఏమీ ఆశించకుండా. మీరు ఈ మధ్య తిరుపతిలో జరిగిన ముగింపు సభ విజయవంతమైందని చెప్పి జీర్ణించుకోలేక మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ దేశంలో ఉండకూడదు అంటున్నారు. అది ఏం ఉద్దేశం పెట్టుకొని అంటున్నారో మాకైతే అర్థం కాలేదు. మేము ఏ ప్రభుత్వాన్ని, అదే కాకుండా తోటి కార్మిక సంస్థ ఉండకూడదు అనేది ఎంతవరకు సమంజసం అని వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. సిఐటి నాయకుల్ని మీ మాదిరిగా మేము యజమానులకు తొత్తులుగా కార్మికులకు అన్యాయం చేసిన దాఖలాలు మాది ఎక్కడా లేదు. విశాఖపట్నంలోను వైజాగ్ స్టీల్ కార్పొరేషన్లో యూనియన్ ఏర్పాటు చేసి అక్కడున్న కార్పొరేషన్ సంస్థ పూర్తిగా మూసేయడం జరిగింది, సిఐటి యూనియన్ పెట్టి. అలాగే ఈ మధ్యనే విశాఖ డైరీలో ధర్నా చేసి అక్కడ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు 300 మంది ఉద్యోగాలు కోల్పోయడం జరిగింది. వాళ్ళు ఈరోజు వీధుల మీద ఉండారు. వాళ్ళకి ఏం న్యాయం చేసినారని అడుగుతున్నాము. అలాగే తోటి కార్మిక సంస్థ మీద ఆరోపణలు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడకపోతే ఊరికిన పరిస్థితి లేదని హెచ్చరిస్తున్నాము. సిఐటి నాయకులు 20 సంవత్సరాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలను తిప్పించుకుంటూనే ఉండారు. మీ పర్మనెంట్ చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తాము, అన్నీ చేస్తామని చెప్పి ఇంకా తిప్పించుకుంటున్నారు. ఏడ్చే పిల్లోడికి ఎలక్కాయ చూపించినట్టే ఉన్నది వీళ్ళు చేసేదంతా. నిన్నగాక మొన్న మేము గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ మేము ఏ ప్రభుత్వానికి తొత్తులు కాదు, ఏ ప్రభుత్వానికి అనుకూలం కాదు. తొత్తులు కాదు. మేము 1,00,000 మందితో ధర్నా చేసిన 3వ తేదీ ఈ నెల గుజరాత్లో. అదేవిధంగా ఒడిశాలో దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం జరగాలని అన్ని ప్రభుత్వాలపైన ధర్నాలు చేసి లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలను తీసుకుని వెళ్ళి ధర్నా చేసి వాళ్ళకి సరైన న్యాయం, సరైన జీతభత్యాలు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ధర్నా చేస్తున్నది మేము. అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మీ యూనియన్ ధర్నాల వల్ల అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. తను వచ్చి ప్రెసిడెంట్